హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. ఈరోజు మన వీడియో చిన్న వ్లాగ్. మనకి ఎంత హెల్త్ బాగాలేకపోయినా మనకంటూ పనులు ఉంటాయి కదండి. ఆ పనులు ఎవరు చేస్తారు? మన అమ్మ చేస్తుందా, మన అత్త చేస్తుందా, మన తోటి కోడలు చేస్తుందా? నేను ఊర్లో ఉంటే వాళ్ళు ముగ్గురు కూడా చూసుకుంటారండి. మా అమ్మ ఇంటికి వెళ్తే మా అమ్మ చూసుకుంటుంది అనమాట. మా అత్తల ఇంట్లో ఉంటే కనుక అమ్మమ్మ ఇంకా అక్క చూసుకుంటారు. అక్క అంటే అదే అండి మా తోటికోడలు. చాలా మంచోళ్ళు, చూసుకుంటారు. నాకు ఇంకే ఇబ్బంది ఉండదన్నమాట. కానీ ఇక్కడ మాత్రం నాకు కొంచెం హెల్త్ బాగాలేదన్నా సరే ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఎవరు హెల్ప్ ఉండదు. పాపం మా వారు చేస్తారులేండి. డ్యూటీ టైంలో డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా, అతను కూడా ఇంట్లో ఉండేటప్పుడు హెల్ప్ చేస్తారు. ఇంకా డ్యూటీకి వెళ్ళేటప్పుడైతే మరి చేయలేరు కదండి. రోజంతా చేయాలన్నా వాళ్ళకి కూడా కుదరదు కదా. సో మనమే ఏదో ఒకటి చేసి పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాలి. ఎప్పటికైనా సరే తప్పదు కదండి. మనం పడుకునే టైంకైనా సరే మన ఇంట్లో పనులు మనకే ఉంటాయి, తప్పదనమాట. సో అలా నేనైతే చేసేసాను. మరి ఏం చేస్తాం. ఇంకా అందరికీ కూడా ఆడవాళ్ళకి పీరియడ్ టైం వచ్చిందంటే ఒక నరకంలా ఉంటుందన్నమాట. అందరికని చెప్పనులేండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో అలా అనమాట. నాకు ఫస్ట్లో అలా లేదు. థైరాయిడ్ ఉందన్నప్పటి నుంచి కూడా నాకు మళ్ళీ అలాంటివి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే బాగా నీరసించిపోవడం అని, ఏం చేయలేకపోవడం అని, ఇలాంటివన్నీ కూడాను. పిల్లలకైతే పంపించేసానండి నేను. రైస్ పెట్టాను. వైట్ రైస్ పెట్టి వాళ్ళకి ఎగ్ రైస్ అయితే చేసేసాను. ఇంకా కాకరకాయనైతే కట్ చేసి పెట్టామండి. అతనే కట్ చేశారనమాట. దాన్ని రెడీగా ఉంచాను. ఈలోగా పిల్లలు వెళ్ళిపోయాక నేను మాకు కావాల్సినవి వండుదామని చెప్పేసి రెడీ చేసి పెట్టాను. ఈలోగా మా శ్రీవారు వచ్చేసి చేపలు తీసుకొచ్చేసారు. వాళ్ళని దేపెట్టుకొని వెళ్ళి అటు నుంచి వచ్చేటప్పుడు చేపలు తెచ్చేసారండి. ఇలానే ఉంటుందండి. మనం ఒక ప్లానింగ్ వేసుకుంటాము, వాళ్ళు ఇంకొక ప్లాన్ చేస్తారనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి పనులు కూడా తొందరగా అవ్వవు కూడాను. అంతే కదండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఇంకా ఆ చేపలకి ఏం చేస్తాం, అతనే క్లీన్ చేశారులేండి. చేపలను అయితే కొన్ని కూరలా చేస్తున్నాను, అది పులుసు పెడుతున్నాను. కొన్ని అయితే ఫ్రై చేస్తున్నాను. అలా ఆ చేపలు ఇక్కడైతే జిలేబీలు అంటారు, తమిళ్లో కూడాను. ఇంకా తెలుగులో అయితే మనకి ఏంటవి గొరసలు అంటారండి. గొరస పిల్లలని నేను చూశాను కానీ ఇంత పెద్దవి అయితే చూడలేదు. మరి ఇవి గొరసలని అంటారు, ఇంకేమంటారు? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ చేపలు అయితే చేపల పులుసులో టమాటాలు అవి మగ్గిపోయాక ఈ చేపలని వేసేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మగ్గించేసాక ఈ 2 చేపలని కూడా నేను ఫ్రై చేస్తానని ఉంచానన్నమాట. ఆ చేపలను మగ్గిపోయిన తర్వాత దాన్ని టాస్ చేసుకోవాలి. అంటే తిరగాల వేసుకోవాలన్నమాట. గుడ్డ పట్టుకొని ఇలా తిప్పితే కనుక తిరుగుతాయి. చేస్తుంది తిరిగిపోయాయి. నేను అలా తిప్పానన్నమాట, మీకు చూపించలేదు. ఇంకా చింతపండు గుజ్జునైతే తీసి రెడీ పెట్టుకోండి. అందులో వేసేసేయాలి. చింతపండు గుజ్జును కూడా వేసేసాక మీకు సరిపడా నీళ్లు పోసుకొని, అంటే మీకు ఎంత లూజ్ కావాలి, థిక్గా కావాలి అనే దాన్ని బట్టి చూసి వేసుకోండి. చేపల పులుసు ఎప్పుడు కూడా మరి చింతపండు చారులా ఉండకూడదు, అలా అని దగ్గర కూడా ఉండకూడదు. మీడియంలో ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ చూడండి ఉడుకుతున్నాయి అన్నమాట. మరీ ఎక్కువగా ఉడకబెట్టుకోకూడదండి. అలా అని గరిటె పెట్టి బాగా తిప్పేయకూడదు కూడా. ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అన్నమాట. అది మరి ఇంకా చేపల పులుసులా ఉండదు, చేపల ఏంటది బుజ్జి అలా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇది చూస్తున్నారు కదండి, పుదీనా అండ్ వాటరు, అలాగే సబ్జా సీడ్స్ అండి. ఇవి వేడి చేస్తుంది బాగాను. ఇంటికి వెళ్ళి వచ్చాక చాలా వేడి చేస్తుందండి. ఇంకా నీరసం కూడా తగ్గుతుందనమాట ఈ వాటర్ వల్ల. కొంచెం ఎనర్జీ వస్తుందని చెప్పేసి నేను ఇలా తాగుతాను. ఇవి తాగితే చాలా మంచిదండి. మన వెయిట్ కూడాను కమ్ చేసుకోవచ్చు, అదే తగ్గించుకోవచ్చు అండి. మన వెయిట్ కూడా తగ్గుతుందనమాట. ఈ వాటర్ని మనము 2-3 టైమ్స్ రోజులో కనుక తీసుకుంటే, ఎక్కువ తీసుకోవచ్చండి, ఏం కాదు. హెల్త్కి చాలా మంచిది, చాలా చలువ చేస్తుంది అండ్ మన వెయిట్ కూడా తగ్గుతుందనమాట. అలాగా అదే ఎర్లీ మార్నింగ్ అయితే కనుక ఖాళీ స్టమక్తో దీనిలో ఇంకా
ఏంటది హాట్ వాటర్లో ఇవన్నీ వేసుకొని తాగొచ్చండి. లేదు నేను మార్నింగ్ ఒక్కసారే తాగుతాను. ఇప్పుడు వేడి చేస్తుంది కదా! సో, అందుకని ఇప్పుడైతే గనుక ఇది 10-11 మధ్యలో తాగుతున్నానండి. దానిలో కొంచెం లెమను, చల్లని వాటరు, చల్లని అంటే ఫ్రిడ్జ్‌లో కాదండి, నార్మల్ వాటర్ అనమాట. అలా వేసుకొని తాగుతాను. చాలా బాగుంటుంది. మనకి డీహైడ్రేట్ కాకుండా కూడా ఉంటుందన్నమాట. ఇగోండి ఇక్కడ చేపల పులుసు అయితే గనుక ఉడికిపోయింది. అదే అయిపోయిందండి. ఫినిష్ అయిపోయింది. మనకి చేపల పులుసులోకి ఏమి చేపల మసాలా లేకపోయినా సరే కొత్తిమీర మాత్రం ఉండాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్‌లో అలా కొత్తిమీర చల్లుకోండి. ఇంకా ఆ చేపలు అయిపోయాక మళ్ళీ చేపలని ఫ్రై చేస్తున్నాను. పెనం పైన పెట్టి ఫ్రై చేస్తున్నానండి. మా ఊళ్ళో అయితే కలవలు, కానాగత్తలు, నెక్స్ట్ కారలు ఇలా వస్తుంటాయి. అప్పుడు నేను పెళ్ళికాక ముందనమాట. ఊర్లోనే ఉండేదాన్ని కదా! సో, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఊర్లో ఉండట్లేదు. ఇక అక్కడ ఇక్కడ అని తిరుగుతున్నాంలేండి. ఇక్కడైతే అవి దొరకట్లేదు. ఊళ్ళో అయితే గనక మంచిగా ఆ చేపలన్నీ వస్తాయండి. ఊర్లోకే వస్తాయి. తీసుకొని ఇలా పెనం పైన వేసి చేస్తుంటే చాలా బాగుంటాయన్నమాట ఆ టేస్ట్ అనేది. నేను కూడా ఇలా ట్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడు ట్రై చేశాను ఇలా. దోస పెనం పైన వేసేసాను ఈ 2 కూడాను. తర్వాత దోసలు వస్తాయో లేదో తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి వేసేసాను. చాలా బాగున్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి కూడాను. ఒకసారి ట్రై చేసేయండి. ఇక్కడ చూసారండి, ఒక టేబుల్ ఉందంటే కనుక ఆ టేబుల్ పైకి వస్తువులు ఎలా వస్తాయో కూడా తెలియదండి. వచ్చి అలా దాని మీద సెటిల్ అయిపోతాయి అన్నమాట. అలా ఉంటుంది. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేశాను. క్లీన్ చేసాక కూడా మళ్ళీ అక్కడే పెట్టేసానండి అవన్నీ కూడాను. ఎక్కడ పెట్టాలో తెలియక తల పిచ్చయిపోయి అక్కడే పెట్టేశాననమాట. తర్వాత సర్దుకుందాంలే అని చెప్పేసి ఇంకా నేను ఆ 2 డేస్ కూడా మంత్లీ 2-3 డేస్ కూడా ఏం టచ్ చేయననమాట. వాళ్ళతో టచ్ చేయిస్తాను. ఇది ఇక్కడ ఉంది తీసుకోండి, అది ఇక్కడ ఉంది తీసుకోండి, ఇలా వేయండి, అలా వేయండి అని చెప్తుంటాను కదా! అవి తీసి ఎక్కడ పెడుతున్నారో కూడా వాళ్ళకి తెలీదనమాట. ఏవండీ ఇక్కడ కాదండి అక్కడ పెట్టండి అన్నా సరే, ఏ తర్వాత పెట్టుకుందులే అలా అనేస్తారండి. అలా ఉంటుందన్నమాట. ఇంకా అతనిది బీ షిఫ్ట్ కదా! చేపలు అయిపోయాయి. అతను తినేసారు. అతను వెళ్ళిపోయారు. ఇగోండి ఇంటి పరిస్థితి ఇలా ఉందన్నమాట. నా పరిస్థితి చూస్తే గనక బెడ్ పైనే ఉన్నానండి. ఎప్పటి వరకంటే అతను వెళ్ళిన తర్వాత ఇంకా పడుకుని పోయాను. భోజనం కూడా చేయలేదన్నమాట. మళ్ళీ 1:00కి లేచి తర్వాత భోంచేసి అన్నీ క్లీన్ చేసుకుంటాంలే. కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదండీ! మన గురించి మనం కూడా ఆలోచించాలన్నమాట. చూడండి అతను వెళ్ళిపోయాక నేను పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి భోంచేసి ఈ పనులన్నీ చేశానండి. చూడండి ఇప్పుడు ఇలా ఉందన్నమాట ఇల్లు అనేది. ఏ ఇంట్లో అయినా సరే ఆడదానికి హెల్త్ బాగాలేదంటే కనుక ఆ ఇంటి వైపు కూడా చూడలేము మరి మనము. అలా ఉంటుందన్నమాట. ఇంకా అందులో కూడా ఈ పిండిలు ఇవన్నీ కూడా అండి. పిల్లలు వచ్చేసారు. ఈవినింగ్ అయితే అయిపోయిందండి. పిల్లల్ని తీసుకొచ్చాను. నేనే మళ్ళీ తీసుకొచ్చానండి. నేను వెళ్ళి తీసుకొని వచ్చి అక్కడ గ్రైండర్ వేసి పప్పు కడిగానండి. మళ్ళీ మర్చిపోయాను కానీ చెప్పడం. కడిగిన పప్పు ఉంటే ఆ కొంచెం వేసేసాను. అది నానిపోయిన తర్వాత కడిగేసి పిల్లల్ని తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత పప్పు అయితే గ్రైండర్లో వేసాను. దాని పాటికి అది అవుతుంటుందని పిల్లలకైతే పాలు రస్కులు ఇస్తానని చెప్పేసి వాళ్ళది అడిగారు. ఇస్తానని చెప్పి పక్కన పెట్టుకున్నాను. నేనైతే కనుక టీ పెట్టుకుంటున్నాను. టీ తాగందే ఈవినింగ్ గడవదండి. అలా అయిపోయిందనమాట. మార్నింగ్ అయితే కొంచెం స్కిప్ చేస్తున్నానులేండి వెయిట్ లాస్ కోసం. కానీ ఈవినింగ్ అయితే కనుక తప్పకుండా టీ పడాల్సిందే. వాళ్ళకైతే రస్కులు ఇచ్చేసాను. నేను టీ తాగేసాను. వాళ్ళది అయిపోయాక డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారండి. రిపబ్లిక్ డేకి అయితే కనుక బాబుకైతే డాన్స్ ప్రాక్టీస్ చేయించారండి. డాన్స్లో తీసుకున్నారు. పాపం పాపకైతే ఈసారి తీసుకోలేదు. పాపం తను బాగా ఫీల్ అయిందనమాట. అమ్మ నాకు తీసుకోలేదమ్మా, నాకు తీసుకోలేదు, స్పీచ్లో కూడా తీసుకోలేదమ్మా, ఎందులో కూడా తీసుకోలేదు అని బాధపడింది. ఇంకా నేను వాళ్ళని అడిగాను కూడాను, ఎందుకు మేడం గారు అంటే తను గుండుతో ఉంది కదండి,
అందుకని చెప్పి నేను డాన్స్లోకి అయితే తీసుకోలేదు. ఇంకా స్పీచ్ అంటారా ఎవరికి ఇవ్వలేదు. ఫాస్ట్గానే ఈసారి 21 వరకు సెలవులు అయిపోయాయి కదా, ఇంకా 2-3 డేస్లో వాళ్ళు ఏం నేర్చేస్తారు, అందుకని చెప్పి మేము ఇవ్వలేదు అని చెప్పారనమాట. ఆ విషయమే తనకు చెప్పి ఒప్పించాను. కూల్ అయింది. ఇంకా నైట్కి అయితే ఇదండి, నైట్ది అనమాట. ఇప్పుడు నేను షూట్ చేసి చూపిస్తున్నది. మళ్ళీ కూడా గ్రైండర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అన్నీ కూడా క్లీన్ చేసేసి ఎక్కడొక్కడ పెట్టేశాక మళ్ళీ నైట్ దోశలు వేస్తున్నానండి మా వారి కోసం. పిండి అప్పటికప్పుడే నేను దోశలు వేసేస్తానండి, పులియబెట్టానమాట. ఇంకా రేపటికి పులుస్తుంది కదా, అప్పుడు చేసేసుకుంటాము. కానీ ఇప్పుడు కనుక గ్రైండర్ వేసాను పప్పు అంటే కనుక నేను అప్పుడే దోశలు అయితే చేసేస్తాను. ఎప్పుడు కూడా అంతే అండి, వేసిన వెంటనే దోశలు చేసేస్తాను. ఇడ్లీలు అయితే చేయను, కానీ దోశలు అయితే కనుక చేసేస్తాను. అదే రవ్వతో ఇడ్లీలు అయితే కనుక చేసేస్తానండి దాన్ని కూడాను. ఇంకా మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదు అని అనిపిస్తే కనుక కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, పడుకుని పోండి. నిద్ర వచ్చినా రాకపోయినా మంచం పైకి వెళ్ళి అలా రెస్ట్ తీసుకుంటే కనుక మనకి చాలా హాయిగా ఉంటుంది. ఆ నెక్స్ట్ పనులు చేసుకోవడానికి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అలా చేసుకుంటే కనుక ఒకసారి ఎవరైనా ఇలా చేసి చూడండి. ఎప్పుడైనా బాగాలేదంటే కనుక పనులు ఉండిపోతాయి అని అయితే ఆలోచించకండి. పనులు ఎప్పుడూ ఉంటాయి, మన కోసమే కదా ఉంటాయి. ఆ తర్వాత కూడా చేసుకోవచ్చు. అదే మీరు రెస్ట్ తీసుకోకుండా రోజంతా పని చేస్తూ ఉన్నారంటే కనుక నెక్స్ట్ డేకి మనం లేవలేమన్నమాట. సో మనం ఈరోజే కాసేపు రెస్ట్ తీసుకొని మిగిలిన పనులన్నీ ఈరోజే పూర్తి చేసుకుంటే కనుక నెక్స్ట్ డేకి ఫ్రీగా ఉంటుంది, రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ డే పనులు కూడా నెక్స్ట్ డే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే కనుక పెరుగు తోడు పెడుతున్నానండి. చూడండి, పాలు వేడి పాలు వేసి దానిలో మనం కొంచెం ఒక స్పూను పెరుగు వేస్తే కనుక మనకి మార్నింగ్ సరికి మంచి చక్కగా పెరుగు అయితే రెడీ అయిపోతుంది. ఇది అయితే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, బాగా పులిసిందండి పిండి అనేది. ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను. పిండి బాగా పులిసిపోయింది కదండి. దీన్ని అయితే కనుక మనం దోశలు, ఇడ్లీలు, ఊతప్పం, నెక్స్ట్ పొంగనాలు, నెక్స్ట్ చాలానే చేసుకోవచ్చు ఈ పిండితోని. నేను అన్నింటికి ఒకటేలాగా వేసేస్తానండి, అన్నీ కూడా ఒకటే చేసుకోవచ్చు ఈ పిండితోని. దీన్ని ఇప్పుడు బాగా కలిపియాలండి. ఇలా కలిపిస్తే కనుక మనకి మళ్ళీ పులవకుండా ఉంటుందన్నమాట పిండి అనేది. చూడండి, అప్పుడు ఎంతవరకు ఉందో పిండి, ఇక్కడ వరకు పై వరకు ఉండేది కదా, ఇప్పుడైతే మనం బాగా కలపడం వల్ల ఆ పిండిలో గాలంతా కూడా పోయింది, మొత్తం కూడా కలిసిపోయిందనమాట. ఇప్పుడు మరి ఈ పిండి పులవమన్నా పులవదండి, మీరు ఇలా తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. దీన్ని అయితే నేను ఇంకొక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూడండి, దానిలో నుంచి దీనిలో వేసుకొని దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మనకు ఎంత కావాలంటే అంత ఎప్పటికప్పుడు తీసుకొని ఇడ్లీలు, దోశలు అలా ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే కనుక మార్నింగ్ పెరుగు అయితే రెడీ అయిపోయింది చూడండి. నైట్ పెట్టాను కదా తోడు, మార్నింగ్ అయితే పెరుగు బాగా రెడీ అయిపోయింది. పాలను బట్టి ఉంటుందండి. ఇక్కడ పాలు కూడా ఏం బాగాలేదు, అంత బాగా రాలేదు పెరుగు కూడాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఓ లైక్, ఓ కామెంట్ అనేది నాకు చాలా మోటివేట్గా ఉంటుందండి. అలాగే మన ఛానల్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.